హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవీలో మనం ఓలివ్ యాప్, మనకు స్మార్ట్ కాయిన్ యాప్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం ఆలివ్ యాప్ అంటాము. సో దీనికి సంబంధించి మనం దీనిలో అప్ టు 5 lakhs వరకు అయితే లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 5 lakhs అంటే మనకి ఇచ్చిన క్రెడిట్ డీటెయిల్స్ని బేస్ చేసుకొని, క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక లిమిట్ అయితే ఉంటుంది. సో ఈరోజు ఈవీలో మనం ఈ స్మార్ట్ కాయిన్ యాప్ ద్వారా మనము ఇన్స్టాంట్ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోను అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనము ఈ ఓలివ్ యాప్ ద్వారా మనం ఇన్స్టాంట్ లోన్కి అప్లై చేసుకుంటే ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓలివ్ అని టైప్ చేయొచ్చు. దీన్నే ఇంతకుముందు మనకు స్మార్ట్ కాయిన్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు మనకు దాన్ని ఓలివ్ అని పిలుస్తున్నారు. లోన్స్ అండ్ క్రెడిట్ స్కోర్ అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే అబౌట్ దిస్ యాప్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది ఇక్కడ. సో ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ అప్ టు 5 lakhs అని చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి 24 months రీపేమెంట్, మనకు 2 months నుంచి 24 months ఉంటుంది. తర్వాత 1.5% ఫర్ మంత్, ఇట్లా డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్స్ కూడా చూపిస్తున్నారు. సో ఈరోజు ఈవీలో మనం ఈ లోన్కి అప్లై చేసుకోవడం ఎలా అనే దానికి సంబంధించి చూద్దాము. సో ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోగానే మనకు హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది అనమాట. రిజిస్టర్డ్ ఆర్బీఐ రిజిస్టర్డ్ లెండర్స్ అనేసి ఇక్కడ మనకు లోన్స్ అప్ టు 5 lakhs అనేసి ఇక్కడ చూపిస్తుంది. ఈ టిక్ బాక్స్ అయితే టిక్ చేయాలి. టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. మీరు గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా చూపిస్తుంది లోన్స్, క్రెడిట్, హెల్త్, గోల్డ్ అని ఇలా చూపిస్తుంది. ఎంటర్ ఫోన్ నెంబర్ అనేసి మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే, మీ యొక్క 10-digit ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబోవ్ నెంబర్ ఈజ్ లింక్ టు మై ఆధార్. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే మీకు లోన్ సక్సెస్ అవ్వాలి అంటే మీ యొక్క ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కేవైసీ ప్రాసెస్లో మీ యొక్క ఆధార్ నెంబరు, పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు కదా, ఆ టైంలో మీకు ఓటీపీ అయితే వస్తుంది. సేమ్ నెంబర్ అయితే మనకు బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ అయినా క్లిక్ చేయండి. ఇక్కడ మనకి నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చిందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఆ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింటుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యి నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మీరు పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క దీన్ని యాప్ ఓపెన్ చేసేటప్పుడు మనకు పిన్ అయితే ఉంటుంది. సో ఆ పిన్ అయితే సెట్ చేసుకోమంటున్నారు. 4-digit పిన్, మనకు ఏదైనా యాప్ పర్సనల్ పాస్వర్డ్ లాగా అనమాట. మీరు పర్సనల్ పాస్వర్డ్ సంబంధించి మీరు పిన్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఎనీ రెఫరల్ కోడ్, మీకు ఏదైనా రెఫరల్ కోడ్ అంటే ఎవరైనా చెప్పింటారు కదా ఈ స్మార్ట్ కాయిన్ ద్వారా లోన్కి అప్లై చేసుకుని, వాళ్ళకి ఏదైనా రెఫరల్ కోడ్ ఉంటే వాళ్ళు ఇచ్చిన కోడ్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. లేదంటే అవసరం లేదు. లేదంటే ఇక్కడ స్కిప్ దిస్ స్టెప్ అని ఉంది, దీన్ని స్కిప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది పాన్ వెరిఫికేషన్ అనేసి. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డ్లో ఫుల్ నేమ్ ఎట్లా ఉంటే అట్లా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్లో ఎలా ఉంటే అలా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ పాన్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు పాన్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు అటెంప్ట్స్ అయితే ఉంటాయి, 5 attempts ఉంటాయి. మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఒకవేళ రాంగ్గా ఎంటర్ చేస్తే మీ అటెంప్ట్స్ క్లోజ్ అయితే మళ్ళీ మీరు అప్లై చేసుకోలేరు అనమాట. సో పాన్ వెరిఫికేషన్ సంబంధించిన పాన్ కార్డ్ అకౌంట్ నెంబరు, పాన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఈ ఓలివ్ యాప్ సంబంధించిన హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ హలో అనేసి ఇక్కడ మీ నేమ్ చూపిస్తుంది. నౌ ఓలివ్ అనేసి ఇలా చూపిస్తుంది. గెట్ లోన్ ఆఫర్స్ అప్ టు 5 lakhs అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అండ్ వర్క్ డీటెయిల్స్ అండ్ గెట్ ద బెస్ట్ లోన్ ఆఫర్స్ అనేసి ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు లోన్ ఆఫర్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నో మోర్ పైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకు డిఫరెంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. స్కోర్, క్రెడిట్ స్కోర్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నో మోర్ పైన క్లిక్ చేయండి. లోన్ సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు నో మోర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది లోన్ అప్ టు 5 lakhs అనేసి, tenure 12 months అనేసి. మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి 1.49% నుంచి 2.49% వరకు ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మనకు యాజ్ లో యాజ్ 3% అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మీకు అన్ని ఓకే అయితే ఇక్కడ అప్లై లోన్ పైన క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్కి వెళ్తుంది. మీరు అప్లై లోన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది పర్మిషన్స్ అయితే అడుగుతుంది. యాప్ సంబంధించి మనకు SMS పర్మిషన్స్, లొకేషన్, తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత సోషల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఇలా డిఫరెంట్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. వీటన్నిటిని మీరు అలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలో పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మీ యొక్క వర్క్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వర్క్ డీటెయిల్స్, మీరు శాలరీ ఎంత, మీరు ఏం వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు లోన్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ స్టేటస్
ఇక్కడ మీరు యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ చూపిస్తే సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంట్ అనేసి. ఇక్కడ స్టూడెంట్ కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది, స్టూడెంట్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీ యొక్క ఎంప్లాయ్మెంట్ స్టేటస్ సెలెక్ట్ చేసుకుని మీరు సాలరీడ్ అని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటాం మీ యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీ యొక్క ఏం జాబ్ చేస్తారు, తర్వాత మీ యొక్క వర్క్ ప్లేస్ నేమ్ ఏంటి, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, తర్వాత మోడ్ ఆఫ్ సాలరీ, మీకు అమౌంట్ అనేది బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుందా, చెక్ ద్వారా ఇస్తున్నారా, క్యాష్ ద్వారా ఇస్తున్నారా అనేసి ఇట్లా డిఫరెంట్ మీరు ఎంప్లాయ్మెంట్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. తర్వాత మీ యొక్క మంత్లీ ఇన్కమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ పేజ్ మనకి ఇలా చూపిస్తుంది అనలైజింగ్ యువర్ ప్రొఫైల్ అనేసి. సో మనం డీటెయిల్స్ అయితే ఇచ్చాం కదా, వాటి అన్నిటిపైన అది అనాలిసిస్ చేసి మనకి ఎంత లోన్ ఇవ్వాలి, ఎంత అమౌంట్ ఇవ్వచ్చు అనేసి మనకి ఇక్కడ అనాలిసిస్ చేస్తుంది. అనాలిసిస్ చేసిన తర్వాత తొందరలో మనకి నోటిఫై చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొద్దిసేపు తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లో వెల్కమ్ టు స్మార్ట్ కాయిన్ అనేసి మన యొక్క నేమ్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత లోన్ ఆఫర్స్ అన్లాక్డ్, మనం ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని మనకు లోన్ ఆఫర్స్ ఏం ఆఫర్స్ ఇచ్చారు అనే దాన్ని చూస్తే ఇక్కడ 1000 రూపీస్ నుంచి 40,000 రూపీస్ వరకు అయితే మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పర్సన్ టు పర్సన్ మారుతుంటుందని చెప్పాం కదా అమౌంట్, మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని మీ యొక్క శాలరీని బేస్ చేసుకొని ఇక్కడ పర్సన్ టు పర్సన్ మారుతుంటుంది. సో మీకు ఈ లోన్ అమౌంట్ కావాలనుకుంటే ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది అప్లై ఫర్ లోన్ అనేసి, చూజ్ యువర్ లోన్ అమౌంట్ అనేసి మనకు చూపిస్తుంది. మనం 40,000 అని చెప్పుకున్నాం కదా, సో 1000 రూపీస్ నుంచి 40,000 రూపీస్ వరకు మీకు చూపిస్తుంది. మీకు ఎంత లోన్ కావాలి అనే దాన్ని బట్టి మీరు ఈ అడ్జస్ట్ చేసుకుంటే మీకు లోన్ అయితే అడ్జస్ట్ అవుతుంది అన్నమాట లోన్ అమౌంట్. సో మీకు 40,000 కావాలనుకుంటే 40,000 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ మనకు లోన్ పీరియడ్ మనం ఎన్ని నెలలు కట్టాలి రీపేమెంట్ అనే దాన్ని బట్టి ఇక్కడ 6 మంత్స్ ఉంటుంది. 6 మంత్స్ ఆప్షన్ ఉంది, 6 మంత్స్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి చూడండి మనం అప్లైడ్ లోన్ అమౌంట్ వచ్చేసి 40,000, తర్వాత ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 2,400, జీఎస్టీ వచ్చేసి 18% 430 రూపాయలు. సో టోటల్గా ఈ ప్రాసెసింగ్ ఫీజు డిడక్షన్స్ పోను మన చేతికి వచ్చేసి 37,160 రూపాయలు అనమాట. అంటే మనం లోన్కి 40,000 రూపాయలు లోన్కి అప్లై చేస్తే మన చేతికి వచ్చేసి 37,160 రూపాయలు, అంటే దగ్గర 2,750 రూపాయలు, 2,740 రూపాయలు మనకు కటింగ్స్ పోతాయి అనమాట ప్రాసెసింగ్ ఫీజు జీఎస్టీ రూపంలో. నెక్స్ట్ ఇక్కడ వడ్డీ రేట్ చూస్తే మనకు 2.49% పర్ మంత్ అనమాట. సో వడ్డీ మనకు 3,560 రూపాయలు పడుతుంది. ఈఎంఐ వచ్చేసి ప్రతి నెల మీరు 7,260 రూపాయలు అయితే కట్టాలి, అట్లా 6 నెలలు కట్టాల్సి వస్తుంది. సో టోటల్గా మీరు కట్టే అమౌంట్ 43,560 రూపాయలు. సో మీకు చేతికి వచ్చేదేమో 37,000, మీరు కట్టేదేమో 43,000, అంటే దగ్గర 6,000 రూపీస్. మీరు 40,000 రూపాయలు లోన్కి అప్లై చేసుకుంటే 6 నెలలకు 6,000 రూపీస్, అంటే నెలకు మీకు 1,000 రూపాయలు వడ్డీ పడినట్లు అనమాట. సో నెలకు 1,000 రూపాయలు లోన్ అమౌంట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎమర్జెన్సీ పర్పస్ ఇంకా మనకి ఎక్కడ బయట దొరకలేదు అనుకునే సిచ్యువేషన్స్లో మాత్రమే ఇట్లాంటి ఆన్లైన్ లోన్స్కి అప్లై చేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు టైమ్లీ రీపేమెంట్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓవర్ డ్యూ ఛార్జెస్ అనేసి, ఎక్స్ట్రా ఛార్జ్ అనేసి, ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అనేసి ఛార్జెస్ ఎక్కువ వేస్తారు. మీరు తర్వాత మీరు లోన్ కట్టుకోలేరు. సో కంపల్సరీ అయితేనే తీసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. సో ఇట్లా మీరు అయితే లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ లోన్ యాప్ సంబంధించి స్మార్ట్ కాయిన్. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఓలివ్ యాప్ ద్వారా ఈ విధంగా మీరు పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే వెయిట్ చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.